గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళ. దీపావళి రోజంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చే రోజని మనందరి అభిప్రాయం. దీపావళి రోజున గవ్వలాడటం ఆనవాయితీ. ఈ గవ్వల గలగలలు వినపడటం వల్ల లక్ష్మీదేవి తనంత తానే వస్తుందని నమ్మకం. చిత్రమేమిటంటే, సముద్రంలో పుట్టిన లేదా రూపొందిన అనేకానేక వస్తువుల్లో చాలా వాటిని లక్ష్మీ పూజలో మనం వాడుతూనే ఉంటాం. గవ్వలను లక్ష్మీదేవి చెల్లెళ్లని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులని పలువురు భావిస్తారు. చిత్రమేమిటంటే, గవ్వలతో ఇలా శ్రీ మహాలక్ష్మీదేవికే కాదు, అటు శివునికి సైతం సంబంధం ఉండటమే. శివుని జటాజూట బంధాలు అచ్చం గవ్వల రూపంలో ఉంటాయి. అందుకే శివుడిని కపర్ది అని అంటారు. ఇక శివుని వాహనమైన నందీశ్వరుని మెడలో ఉండే గొలుసుల్లో గవ్వల అందమే వేరు. శివుడికి చేసే అష్టాదశ అలంకరణల్లో గవ్వలు ఉన్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.